జీడీఆర్ న్యూస్, ఇది సామాన్యుని గళం. చంద్రగిరి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే దిశగా కృషి చేస్తున్నట్లు కాంగ్రెస్ నాయకుడు ఐరాల లోకేష్ రెడ్డి తెలిపారు. చంద్రగిరిలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కార్యాచరణ చేపట్టినట్లు ఐరాల లోకేష్ రెడ్డి వెల్లడించారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడుతూ పార్టీని గ్రామ స్థాయి వరకు విస్తరించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. మేము కాంగ్రెస్ పార్టీని చంద్రగిరి నియోజకవర్గం చిత్తూరు పార్ల రమేష్ బాబు గారికి మొట్టమొదటిసారిగా చంద్రగిరి నియోజకవర్గం పర్యటనకు ఇచ్చేశారు. ఆయనకి స్వాగతం తెలియజేస్తున్నాము. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మండల స్థాయిలో, బూత్ లెవెల్ స్థాయిలో, జిల్లా స్థాయిలో బలోపేతం చేయడానికి కాంగ్రెస్ పార్టీ నూతనంగా అన్ని జిల్లా పార్టీ అధ్యక్షులకి మొన్న తెలంగాణలో ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ఏఐసిసి తరఫున. ఆ ట్రైనింగ్ లో భాగంగా పూర్తిగా కాంగ్రెస్ పార్టీని అట్టడుగు స్థాయి నుండి, కింద గ్రామ స్థాయి నుండి ప్రక్షాళన చేసి నూతన కమిటీని ఏర్పరిచి కాంగ్రెస్ పార్టీని గ్రౌండ్ లెవెల్లో నుండి బలోపేతం చేయడానికి మా అధ్యక్షులు గారి ఆధ్వర్యంలో చంద్రగిరి నియోజకవర్గంలో 6 మండలాలు ఉన్నాయి. 6 మండలాలకు సంబంధించి జిల్లా కమిటీలు, మండల కమిటీలు, గ్రామ కమిటీలు, బూత్ కమిటీల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ వినూత్న పద్ధతిలో ఒక అప్లికేషన్ ఇచ్చి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటారో నియోజకవర్గంలో సీనియర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, యువకులు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాల పట్ల, కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ పట్ల, సెక్యులర్ విధానాన్ని ఎవరైతే భావజాలాలు ఉంటుందో, సమాజంలో నూతనంగా రాజకీయంగా అవకాశాలు కావాలని చెప్పి ఎవరైతే కోరుకుంటారో వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వేదికగా మేము ఈరోజు ఒక అపీల్ చేయడానికి ఈ ప్రెస్ మీట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా నియోజకవర్గంలో ఎవరైతే పాత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు యాక్టివ్ గా లేరు. ఈ వేదిక ద్వారా నేను అందరికీ తెలియజేయడం ఏమనగా, కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మీ అందరికి అండదండలుగా ఉండి, భరోసాగా ఉండి, నేను కానీ జిల్లా పార్టీ అధ్యక్షులు కానీ అందరూ కూడా చేదోడు వాదోడుగా ఉంటారు. మీ ఆశీస్సులు కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ ఇచ్చి కాంగ్రెస్ పార్టీని పూర్వ వైభవం తీసుకురావడానికి మీరందరూ కలిసి మాతో వచ్చి మాతో కలిసి పనిచేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఇప్పుడు మా అధ్యక్షులు, జిల్లా పార్టీ అధ్యక్షులు, పార్లమెంట్ అధ్యక్షులు రమేష్ బాబు గారు మాట్లాడుతున్నారు. ముఖ్యంగా మీడియా మిత్రులందరూ కూడా నమస్కారం. చూస్తున్నాము, రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అతి దారుణమైనటువంటి పాలన కొనసాగుతుంది. ఎందుకంటే ఎక్కడ చూసినా కక్షలు, కార్పణాలు, ఎక్కడ చూసినా దగాలు, ఎక్కడ చూసినా భూ కబ్జాలు, ఎక్కడ చూసినా రాజకీయ వ్యవస్థ ఒక దారుణమైన పరిస్థితిలో తయారైంది. ఎందుకంటే ఒకప్పుడు రాజకీయం అంటేనే సేవ, ప్రజలకు సేవ చేసే వాళ్ళు రాజకీయంలో రాణించేవారు. ఈరోజు ఆ పరిస్థితి పోయింది. ప్రతి ఒక్కరు కూడా రాజకీయాన్ని ఒక వ్యాపారంగా చేసుకొని ఈ రాజకీయంలో వచ్చి ప్రతి ఒక్కరు కూడా వారి లబ్ధి కోసం పోతున్నారు. కానీ ఎక్కడ కూడా ప్రజా సంక్షేమం కోసం, దేశ రక్షణ కోసం ఎవరు కూడా పాటుపడట్లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఎన్నికల్లో రావడము, కోట్లాది రూపాయలు ప్రజలకి ఎరగా వేసి ఓట్లను తీసుకొని గెలవడము, గెలిచిన తర్వాత వారి యొక్క పెట్టుబడులను మళ్ళీ 100 రెట్లు పెంచుకునే మార్గం దిశగా పోతున్నారు. కానీ ఎవరు కూడా ప్రజాసేవలో పోయే పరిస్థితి చాలామంది మనం గమనిస్తున్నాం. సో దీనికి పరిష్కారం ఏమిటంటే మళ్ళీ కాంగ్రెస్ పాలన రావాలి. మళ్ళీ రామరాజ్యం లాంటి కాంగ్రెస్ పాలన వస్తే తప్ప మన రాష్ట్రం అయితేనేమి, అదేవిధంగా మన దేశం అయితేనేమి బాగుపడే పరిస్థితి కనుక